ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ ఉషా. రీసెంట్గా మనం కనుక చూసుకుంటే హర్ష సాయికి సంబంధించి ఒక కేసు అయితే నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫైల్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఏంటి, సెక్షన్స్ ఏ విధంగా అమలు చేశారు, అండ్ దాంతోపాటు విచారణ ఏ విధంగా ముందుకెళ్తుందన్న వాటిపైన పృథ్వీరాజ్ గారు ఉన్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే పృథ్వీరాజ్ గారు. నమస్తే. సో హర్ష సాయి గురించి రీసెంట్గా మనం వింటూ ఉన్నాము. ఒక న్యూస్ అయితే బయటికి రావడం జరిగింది. ప్రముఖ నటి ఆయనకు సంబంధించి కేసుని అయితే ఫైల్ చేశారు. సో అంటే ఏ బేసిస్ మీద కేసు ఫైల్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఏ విధంగా బుక్ చేశారు, ఏ సెక్షన్స్ అమలు చేశారు సార్? సెక్షన్ 354 అమ్మ, 354 అండ్ 376. 354 అంటే లైంగికంగా ఈవ్టీజింగ్ కానీ, ఆడవాళ్ళని ఏడిపించడం కానీ, వాళ్ళని బ్యాడ్ చేసి లోవరింగ్ ద ఉమెన్, ఆ అమ్మాయిని ఆడదైనందుకు ఏడిపించేటువంటి విధానం 354 అంటారు. తర్వాత 376 ఇట్స్ మానభంగం చేయటం, మనిషిని మానభంగం చేయటం అండ్ రిపీటెడ్గా మానభంగం చేయటం. అన్నీ ఏదో వాడింది 376 అని. దాంట్లో ఏంటంటే పెత్తనంతో ఒక అమ్మాయిని రిపీటెడ్గా మానభంగం చేయటంలోకి వస్తాయి. ఈ 354 కానీ 376 కానీ ఇవి 354 ఈజ్ అన్ అలర్టింగ్ థింగ్ అంటారు. అంటే ఫస్ట్ స్టేజ్, ఏదైనా ఒక అమ్మాయిని ఏడిపిస్తున్నాడు, ఆ అమ్మాయిని ఈ రకంగా ఫేవర్ చేయి, ఈ రకంగా ఫేవర్ చేయమని చెప్పి, లేకపోతే యూటీజింగ్ చేస్తున్నాడు అనే దాని స్టేజ్ దాటేసి మళ్ళీ 376 అమ్మాయిని మానభంగం చేయటం. వీళ్ళిద్దరి మధ్యన హర్ష సాయి అండ్ ఈ బాధితురాలు ఎవరైతే ఉందో వాళ్ళిద్దరి మధ్యన ఒక మూవీ వీళ్ళు ఏదో ప్లాన్ చేశారని, మెగా అనేది టైటిల్ తోటి ఏదో అది అన్ఫినిష్డ్ ప్రోజెక్ట్ కింద రావటం, దాంట్లో ఆ అమ్మాయితోటి రిపీటెడ్గా అతను శారీరకంగా ఆరోహించాడని చెప్పి, ఆ అమ్మాయి యొక్క బ్లాక్మెయిల్ కూడా చేశాడని, ఆ అమ్మాయితో గడిపినటువంటి విధానం, అతనే కాదు వాళ్ళ ఫాదర్ కూడా ఉన్నాడని చెప్పేసి ఒక ఆరోపణ అమ్మాయి వేసిందమ్మ. దాంట్లో నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. హర్ష సాయి అనే వ్యక్తి మీద ఇటువంటి ఆరోపణ రావటం నిజంగా ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పచ్చు. ఎందుకంటే హర్ష సాయిని ఇప్పటివరకు ఒక సపరేట్ ప్రొజెక్షన్లో చూస్తారు ప్రతి ఒక్కళ్ళు కూడా. అతను ఏ ప్రొజెక్షన్లో చూస్తాము, అతను ఒక మంచి మనిషి, రాబిన్ హుడ్, ఉన్నవాళ్ళ దగ్గర డబ్బు తీసుకుని లేని వాళ్ళకి పంచేవాడు అన్నది అతన్ని దగ్గర హిందీ, తమిళ్ అండ్ తెలుగులో స్టార్ట్ చేశాడు అతను యూట్యూబ్, అండ్ తమిళ్ తర్వాత వెళ్ళాడు. తర్వాత హర్షాయి కాల్ అనేది ఒకటి హిందీలో స్టార్ట్ చేశాడు. 3 లాంగ్వేజెస్లో ఇప్పుడు కన్నడం అండ్ మలయాళంలో కూడా స్టార్ట్ చేస్తాననేది అనౌన్స్ చేశాడు. అంటే ఈ విజయనగరం చిన్న కుర్రాడు 24 ఇయర్స్ 25 ఇయర్స్ ఉన్నటువంటి వ్యక్తికి ఒక మంచి ఆలోచన వచ్చింది. మంచి ఆలోచనతోటి ఈ యూట్యూబ్ కంటెంట్స్ని వాడుకుని అతను చేస్తున్నాడు, ప్రోగ్రామ్ చేస్తున్నాడు. అతను ఒక గేదెల షెడ్ ఇచ్చాడు, చిన్న సైకిల్ ఇచ్చాడు, అండ్ ఒక రోడ్డు పక్కన ఉండేటువంటి హోటల్ ఆవిడకి ఒక 50,000 ఇచ్చేసాడు. ఒకళ్ళ ఇంటికి వెళ్ళి సర్ప్రైజ్గా వెళ్ళి వాళ్ళ ఇంటికి కట్టిచ్చేసాడు అని ఒక షోస్ ఏదైతే చూశారో, ఆ షోస్ చూసి ఇన్స్పైర్ అయిన వాళ్ళందరూ కూడా అనేక మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వచ్చేటువంటి సబ్స్క్రిప్షన్లోనూ అతను ఆ అమౌంట్స్ తోటి అనేకమైన సోషల్ వర్క్ ఈవెంట్స్ చేస్తున్నాడు అని చెప్పేసి అతనికి మంచి పేరు అయితే వచ్చిందమ్మా, దాంట్లో డౌట్ లేదు. అతని మీద విమర్శలు కూడా వచ్చినాయి. అతను ఏదో ఎంత సంపాదించేస్తున్నాడు, బెట్టింగ్ యాప్కి అతను ఏదో యాడ్ ఏదో తీశాడు, ప్రమోటర్ కింద ఉన్నాడు. ప్రమోటర్ కింద ఉన్నందుకు అతనికి విమర్శలు కూడా అతని మీద ఎక్కువే వచ్చినాయి. ఇతను ఈ రకంగా బెట్టింగ్కి సపోర్ట్ చేయొచ్చా, మంచివాడు చెడ్డ పని చేయొచ్చా, మెయిన్ క్వశ్చన్ ఎట్లా అంటే మంచివాడు ఇతను చెడ్డ పని చేయొచ్చా. దానికి కూడా వాళ్ళు ఏమన్నారంటే అతను ఓపెన్గా చెప్పాడమ్మా. నేను అంతకు సుమన్ టీవీ ఇంటర్వ్యూలోనే చూశాను, మన టీవీ ఇంటర్వ్యూలోనే చూశాను. అతను చాలా స్పష్టంగా చెప్పాడు. నేనే ఇవ్వలేదు అని ఎక్కడ చెప్పలేదమ్మా. అతను ధైర్యానికి అక్కడ మాత్రం మెచ్చుకోవచ్చు. ఇవ్వలేదు అని చెప్పలేదు. అతను ఏమన్నాడంటే నాలాంటి వాడు కాకపోతే ఇంకొక సెలబ్రిటీని ఎవడో ఇస్తాడు, ఆ ఇచ్చే సెలబ్రిటీ వల్ల ఆ డబ్బులు వాళ్ళ జేబులోకి వెళ్తాయి, నేను ఈ యాడ్ ఇవ్వటం వల్ల నేను ఈ డబ్బుల్ని సోషల్ వర్క్స్ చేస్తున్నాను కదా, దానివల్ల ఎవరికి లబ్ధి పొందుతుంది అని చెప్పి ఒక రీజనింగ్ చెప్పాడు. అది కూడా బాగా లైక్ చేశారమ్మా దాన్ని కూడా. తర్వాత నీ బ్యాంక్లో ఎంత అకౌంట్ ఉంది కదా అని చెప్పేసి అనేసరికి అతను లేదు ఇది ఫేక్ అని చెప్పేసి నిరూపించాడు. చాలా అక్కడ వరకు జర్నీ ఈజ్ వెరీ గుడ్, అబ్సల్యూట్. అక్కడి వరకు హర్షని చాలామంది లైక్ చేసిన వాళ్ళు నేను ఒకడిని, దాంట్లో డౌట్ లేదు.
ఎందుకంటే చేజింగ్ అమ్మ ఆన్సరింగ్ చెప్పేటువంటి విధానం అయితే అతనికి మంచి ఎంటర్ప్రెన్యూర్షిప్ ఉంది, మంచిగా జనాలని నమ్మించగలిగేటువంటి తత్వం ఉంది. తర్వాత అతనికి ఏదో అంటారు చూసారా, 1000 రకాలని చెప్పేసి ఒక స్టేజ్ పిచ్చ దాటితే ఏమవుతుందంటే సినిమా తీయాలి. అది సినీ ఫీల్డ్లోకి రావటం నిజంగా ఒక సాహస, ఇట్స్ ఎ ప్రొఫెషన్ ఉషా. నేనేమంటానంటే చేయొద్దు నేను అన్న, ఎవరూ చేయకూడదు అని అన్ను. ఇది సపరేట్గా చేసేటువంటి వాళ్ళు ఒక డ్రీమ్ ఉంటుంది, ఒక డ్రీమర్స్ ఉంటారు. నాకు సినిమాలో యాక్ట్ చేయాలి, నాకు సినిమా ప్రొడ్యూస్ చేయాలి, నాకు సినిమా డైరెక్షన్ చేయాలి. ఈ డ్రీమ్ ఉన్న వాళ్ళు చేసుకునే పని. హర్ష కంటిన్యూ చేసి అదే సోషల్ వర్క్ కంటిన్యూ చేసుకుంటే ఈరోజు కూడా హర్ష మీద ఎటువంటి ఇది ఉండేది కాదేమో. నేను ఒక సినిమా తీయాలి, నేను సినిమా తీయాలి అని చెప్పేసి ఆ ప్రాజెక్ట్ని ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి ఆ సినిమాలో ఉండేటువంటి, సినిమాలోకి వచ్చేసరికి ఏమంటే అవకాశాలు ఉంటాయి, అనేకమైనటువంటి మోసపోయేటువంటి విధానం ఉంటుంది, మోసం చేసే విధానాలు కూడా ఉంటాయి. అనేకమైన ఇంతకు ముందు కూడా మన అనేక మంది యాక్టర్స్ గురించి వాళ్ళు చేసినటువంటి వికృత చేష్టల గురించి మనం మాట్లాడుకున్నాం. ఆడవాళ్ళ అవకాశాల కోసం వచ్చితే ఎక్స్ప్లాయిట్ చేసేటువంటి విధానం ఇక్కడ సినీ ఫీల్డ్లో ఉంది అని చెప్పేసి అనేకమైనటువంటి ఇంట్రెస్ట్లు నేను చూశాను, అండ్ మనం కూడా చేసాం. దీనిని యూటిలైజ్ చేసుకున్నాడు అతను. అంటే ఏమైపోయింది, ఇప్పటివరకు అతని మాస్క్ అన్నది ఫీలింగ్ జనాల్లోకి పోర్ట్రేట్ అయిపోయింది. ఇతను ఇప్పటివరకు పెట్టుకున్న మాస్క్ తీస్తే ఇతను రియాలిటీ ఇది అన్నది ఒకటి నెగిటివిటీ స్టార్ట్ అయిపోయింది హర్ష మీద. సో ఈ కేసులో మనం కనుక చూసుకుంటే ఎంక్వైరీ ఏ విధంగా కొనసాగుతూ ఉంది అంటారంటే, సో ఎవరైతే కేసు ఫైల్ చేశారో తనకు సంబంధించిన అంటే మెడికల్ టెస్టులు కావచ్చు, హర్ష సాయికి సంబంధించి ఆయనని పరిగణలోకి తీసుకోవడం, దాంతోపాటు విచారించడం సంబంధించి ఏ విధంగా ముందుకెళ్తుంది కేసు? తీసుకుంటారు మరి, ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసి అతన్ని ఇన్వెస్టిగేషన్ అండ్ ఇంట్రాగేషన్ చేస్తారు. అతను ఈ అమ్మాయినైనా ఇంకా ఎవరైనా మోసం చేశాడా అని చెప్పేసి ఒక పోలీస్ విల్ హ్యావ్ దేర్ ఓన్ హోల్డ్ అప్ ఆన్ ద కేస్. అండ్ ఆల్సో ఇది ఎప్పటి నుంచో అంటే సినీ షూటింగ్లో నుంచి ఆ అమ్మాయి బాధితురాలు చెప్పింది ఏంటంటే, సినీ షూటింగ్స్లో జరుగుతున్నటువంటి ప్రక్రియలో అతను నన్ను ఇట్లా వాడుకున్నాడు. అతని తండ్రి కూడా అని ఒక మాట చెప్పింది. తండ్రికి కూడా అనేసరికి నాట్ ఆఫ్ సెక్షువల్ అబ్యూస్ కావచ్చు, అది మోసం చేశాడు అన్నది ఏదైతే అమ్మాయి ఏదో చెప్పిందో. నిన్న అమ్మాయి అడ్వకేట్ తోటి వెళ్ళిందమ్మా, అడ్వకేట్ తోటి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. అడ్వకేట్ తోటి మామూలుగా ఒక బాధితురాలు పోలీస్ స్టేషన్కి వెళ్ళటం వేరు, అడ్వకేట్ తోటి వెళ్ళిందంటే కొంచెం ప్రిపేర్డ్ అయ్యే వెళ్ళింది అమ్మాయి. అంత ఏదో నెగిటివ్గా నేను ఇది వదిలేసే విషయంగా కాదు, సీరియస్గానే అమ్మాయి షీ వాంట్ టు కంటెస్ట్. అండ్ పోలీసులు అయితే ఇప్పటివరకు అయితే అరెస్ట్ అవ్వలేదు. అతను అరెస్ట్ అవుతాడేమో. అరెస్ట్ అయితే కనుక ఫస్ట్ యాంటిసిపేటెడ్ బెయిల్ ట్రై చేస్తారమ్మా, లేదంటే నేను ఈజ్ ఏ సోషల్ వర్కర్ కింద అతను చెప్పుకొని, లేదు నేను ఐ విల్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అంటే అరెస్ట్ అవుతాడు. మెడికల్ టెస్టులు అండ్ దాంతోపాటు విచారణ అయిపోయిన తర్వాత ఏం జరిగింది ఇద్దరి మధ్య అన్న వివరాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది అని చెప్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ వస్తాయి. సో ఖచ్చితంగా వెయిట్ చేద్దాం సార్ మెడికల్ రిపోర్ట్స్ వచ్చే వరకు. అండ్ దాంతోపాటు హర్ష సాయిని ఎప్పుడైతే అదుపులోకి తీసుకుంటూ ఉంటారో ఆయన ఎటువంటి వివరణ ఇవ్వబోతున్నారన్న దానిపైన అసలు ఏం జరిగిందన్నది మనకు కూడా వాస్తవ కోణాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.